తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో మాదే అధికారం. ఆహా, ఇప్పుడు ఏమంటారు చూడు, పిల్లలు పుట్టక ముందుకే కుళ్ళ కుట్టించిన అన్నట్టుగా వచ్చి 4 రోజులు కాలే ఇంకా 5 ఏళ్ళ విషయము ప్రజలకు ఒరిగేది ఏం చేసేటట్లేదు. కానీ ఇలా వాగ్దానాలు మాత్రం పెద్ద పొడుగు ఉంటున్నాయి. ఎందుకంటే వచ్చే 8 మంది గెలిచిరు. ఈ మధ్యన కిషన్ రెడ్డి మొత్తం ఎట్లా చేస్తున్నాడు అంటే రాష్ట్రంలో 88 స్థానాల్లో గెలిచే లక్ష్యము. కార్యకర్తలందరికీ నా సెల్యూట్. మొదలు సికింద్రాబాద్లో ఈ మధ్యన నువ్వు గెలవకపోదు ఏదో మోడీ ముఖం చూసి గెలిపించరు. మీ అడిషనల్గా నేను రావడం అదే భారతీయ జనతా పార్టీ నుంచి పబ్లిక్ నువ్వు చేసింది ఏం లేదు, ఒరిగిందిగా ఏం లేదు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులకు సన్మానం. ఈయనకు ఒక నాయకుడు కాబట్టి బొగ్గు గనుల గురించి ఓ పోస్ట్ ఇచ్చారు. ఇప్పుడు దాన్ని ఏం చేస్తాడు, ఇక కేంద్రానికి ఏదో ఒరిగేటట్టుగా ఇక్కడ రాష్ట్ర ప్రజలను విడిచిపెట్టేసి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. భాగ్యలక్ష్మి దేవాలయాన్ని గోల్డెన్ టెంపుల్గా మారుస్తాం బండి సంజయ్కి ఏంటంటే యోగి ఆదిత్య ఎట్లనో నేను అట్లా ఏదో చేయాలనే పట్టుదలతోటి ఒకదానికోటి పురుటి పెట్టుకొని మనోడు ఇలా అమ్మవారి టెంపుల్ గురించి నేను మారుస్తామంటున్నాడు. మంచిదే కదా, మారుస్తే ప్రజలకు అవసరమే కదా, నువ్వు మారుస్తాన్నది మంచిదే. కానీ ఏంటంటే కొన్ని రెచ్చగొట్టకుండా మీరే ఉంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బాగా పెరిగిపోతుంది. ఈ పనికి మళ్ళీ కిషన్ రెడ్డికి ఇచ్చేవరకల్లా మొత్తం టోటల్గా ఆ 8 సీట్లు వచ్చినాయి. లేకపోతే ఇదే బండి సంజయ్ అంటే 20 సీట్లు వస్తుండే. ఇది అసెంబ్లీలో 20 సీట్లు వస్తుండే, లేకపోతే ఈ ఎంపీ ఎలక్షన్లకు మినిమం 10 వస్తుండే. కానీ ఆ ఛాయిస్ పొడగొట్టుకుంది భారతీయ జనతా పార్టీ. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్, డీకే అరుణ, లక్ష్మణ్, తర్వాత ఈటెల తదితరులు. బీజేపీకి తెలంగాణలో 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో 88 స్థానాల్లో విజయం సాధించి రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయం అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఉద్ఘాటించారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం కృషి చేస్తున్న కార్యకర్తలను అందరికీ సెల్యూట్ అని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 8 మంది ఎంపీలను గెలిపించినందుకు ప్రజలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెల్యూటు. తెలంగాణ పేరిట గురువారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించాక రాష్ట్రానికి తొలిసారి వచ్చినాక కిషన్ రెడ్డి, బండి సంజయ్ని ఎంపీలుగా విజయం సాధించిన ఈటల రాజేందర్, డీకే అరుణ, ఎం రఘునందన్ రావు, నాగేష్, ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వరరెడ్డిలను ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు ఘనంగా సన్మానించారు. 8 మంది ఎమ్మెల్యేలను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు హయాంలో ఈ జులూస్ జరగడం అంటే భారతీయ జనతా పార్టీ ఏమంటుందంటే ఈసారి మొన్న అసెంబ్లీకి 8, పార్లమెంటుది మొత్తం 8 సీట్లు అంటే 16 సీట్లు రాగానే 88 స్థానాల్లో మొత్తము విజయం మాదే ఉంటుంది భారతీయ రాష్ట్రంలో. తర్వాత ఇంకోటి బీజేపీకి జెండా ఖచ్చితంగా ఎగిరేస్తుంది, మాకు ఎక్కడ తిరిగే లేదు, మాకు ఎవరు అడ్డే లేదు, కాబట్టి ఇంట్లో మేమందరం ఉంటాము. రేపు మళ్ళా రాష్ట్రాన్ని తర్వాత ఇది కైవసం చేసుకునే మాటలు, జనాలను రెచ్చగొట్టే మాటలు. ఈ మధ్యన సెంట్రల్లో 3వసారి హ్యాట్రిక్ సాధించిన తర్వాత ఈయన బొగ్గు గనుల శాఖ మంత్రి ఇయ్యంగానే ఇక కళ్ళు నెత్తికొచ్చినట్టుగా తెలంగాణలో కాంగ్రెస్కు ఉన్న 75 సీట్లు వచ్చినా కానీ 75 మంది గెలిచినా కానీ తర్వాత చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఉన్నాక ఈ 8 మందితోటి ఈయన ఏం సాధిస్తాడు, కేంద్రంలో ఏం చేస్తాడు అర్థమైతలేదు. ఎందుకంటే అధికార పార్టీ వాళ్ళు ఉన్నా కానీ వీళ్ళకు ఉన్నాయి కదా, రేపు అడిగేది ఉంటుంది కదా, ఎవరన్నా అడుగుతారు కదా. 8 సీట్లు వస్తే మరి అసెంబ్లీ సీట్లు 65 వచ్చినాయి కదా మరి కాంగ్రెస్కు. అంటే వాళ్ళు చేసింది ఏం లేదు. వాళ్ళకి ఇప్పుడు రుణమాఫీ గురించి వాళ్ళ బాధ వాళ్ళకి తెలుస్తున్నది, బరువు మోస్టోనికి తెలుస్తుంది. ఇవాళ కేంద్రంలో మీకు వచ్చి బొగ్గు శాఖ మంత్రి ఇస్తే అది కాదని రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టినట్టుగా జులుసు తీసి 88 స్థానాల్లో విజయం సాధించి రాష్ట్రంలో జెండా ఎగరవేస్తాడట కిషన్ రెడ్డి. చూడాలి మరి ఎట్లా చేస్తాడు. తర్వాత అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలందరికీ సెల్యూట్ వ్యాఖ్యానించారు. నువ్వు చేసింది ఎవరికి ఏం లేదు, సెల్యూట్ చేస్తున్నావు. కానీ ఇదే బండి సంజయ్ ఉంటే రాష్ట్రం అంతా బ్రహ్మాండమైన సీట్లు పెరుగుతుండే. అది ఒకటి తెలుస్తలేదు. ఇవాళ నీ పేరు నీది అని ఇవాళ మిగతా వాళ్ళందరినీ లెక్క పెట్టకుండా మాట్లాడుతున్నావు. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎందుకు ఇవాళ నుంచే ఇక 5 ఏళ్ళు కదా, ఇంకేం చేయదు. ప్రజలకు ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టాలి. అసెంబ్లీ ఎలక్షన్లు మళ్ళీ ఇప్పుడే కావాలి, మళ్ళీ ఎంపీసీ ఇప్పుడే కావాలి. 5 సంవత్సరాలు అయ్యేది ఎప్పుడు, 5 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాలకు అవుతాయి. అది ఇప్పుడే చేస్తాడంట. ఆయన ఏం చేస్తాడు మరి? ఎల్లకాలం ఈయననే ఉండాలి, మిగతాడు ఎవడు కావద్దు. ప్రజలకు మాత్రం మేము ఒరిగేది లేదు ఈయన ద్వారా మాట మాట్లాడతాడు.
వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలి. సిద్ధమై ఏం చేస్తారు ఇప్పుడు? అక్కడ ప్రజలకు చేసేది ఏం లేదు, మేలు చేస్తలేరు ఓట్లు వేసిన వాళ్ళు, కానీ ఇప్పుడు సిద్ధం కావాలట. అర్థం ఉండాలి మాట్లాడడానికి. రాష్ట్రంలో 8 మంది ఎంపీలను గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెల్యూట్. ప్రజలు ఏంటంటే మోడీ ముఖం చూసి ఈ మాత్రం గెలిపించుకున్నారు, నీ ముఖం కాదు. పేరిట గురువారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించినాక రాష్ట్రానికి తొలిసారి వచ్చిన కిషన్ రెడ్డి అంటే ఈ మధ్యన కేంద్రంలో శాఖలు డిసైడ్ చేసిన తర్వాత తెలంగాణకు ఫస్ట్ టైం వచ్చి ఈ జుల్లు చేసేసి ఇలాంటి మళ్ళా 5 సంవత్సరాల ఎలక్షన్లకు ఇప్పుడే కావాలి, సిద్ధం కావాలి. ఇప్పుడు ఇది ప్రజలకు ఏం చేసింది లేదు. మళ్ళీ మీ గురించే సిద్ధం కావాలి, మీకే ఎలక్షన్లు కావాలి, మీరే ఎంపీలు కావాలి, మీరే ఎమ్మెల్యేలు కావాలి, మీరే మినిస్టర్ కావాలి, మీకే జులుసులు కావాలి. ప్రజలకు ఏదొద్దిగా ఇవే చేయండి. ఇక ప్రజలకు అవసరం వచ్చే పనులు మాత్రం ఏం చేయకండి. నువ్వు చేసింది ఏముంది, ఎన్నడూ చేయవు. నీతో ఏదిగినా కాదు, అది తెలుసా ఆల్రెడీ. ఇక అది లాస్ట్, ఇది నీకు ఫైనల్గా. తర్వాత కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించాక రాష్ట్రానికి వచ్చిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ని ఎంపీలుగా విజయం సాధించిన ఈటల రాజేందర్, డీకే అరుణ అంటే వగైరా గెలిచిన ఈ విశ్వేశ్వరరెడ్డి, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్, తర్వాత ఈ కిషన్ రెడ్డి, బండి సంజయ్ వీళ్ళందరూ కలిసి ఏంటంటే ఒక జులుస్ చేసి 8 మంది ఎమ్మెల్యేలను రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అసెంబ్లీకైనా ఎంపీలకైనా ఒక గొప్పగా ఫీల్ అయ్యి వీళ్ళకు ప్రజల గురించి ఆలోచన వస్తే కానీ వీళ్ళ గురించి ఆలోచన చేసి ఈ పనులు చేసుకుంటున్నారు.